వర్షం కురుస్తున్న ఒక చల్లటి సాయంత్రం. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డుపై ఒక్కడే నడుస్తూ ఉన్నాడు అర్జున్. చెవుల్లో హెడ్ఫోన్లు, కాని మనసులో మాత్రం ఒకే పేరు ఆదితి. ఏళ్ల గడిచినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఇంకా అతనితోనే నడుస్తున్నాయి. వర్షం చినుకులతో పాటు జ్ఞాపకాలు కూడా అతనితోనే కదులుతూనే ఉన్నాయి. విజయవాడలోని కాలేజీ గేటు ముందు మొదటిసారి ఆదితిని చూసిన రోజు అర్జున్కి ఇంకా స్పష్టంగా గుర్తుంది. తెల్లని దుప్పట్టా గాలిలో ఎగురుతూ, పుస్తకాలు చేతిలో పట్టుకుని, చిన్న నవ్వుతో నడుస్తూ వచ్చిన ఆ అమ్మాయిని చూడగానే అర్జున్ మనసు ఎందుకో ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ పరిచయం త్వరలోనే ఆత్మీయతగా మారింది. కాంటీన్లో కూర్చుని టీ తాగడం, లైబ్రరీలో పుస్తకాల మధ్య కళ్లతోనే మాట్లాడుకోవడం, చిన్న చిన్న విషయాలపై నవ్వుకోవడం, వాళ్ళిద్దరి బంధం ఎంత నిశ్శబ్దంగా, ఎంత అందంగా పెరిగిందో వాళ్ళిద్దరికే తెలుసు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుందని తెలుసు. కానీ చెప్పడానికి ధైర్యం మాత్రం రాలేదు. ఎందుకంటే ఆ రోజులు ఎంత అందమైనవో, అవి చెడిపోతాయేమో అనో భయం. కాలేజీ చివరి రోజు అర్జున్ తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాని అదే రోజు ఆదితి ఇంటి నుంచి అత్యవసర కాల్ వచ్చింది. ఆమె తండ్రి ఆరోగ్యం బాగాలేదట. వెంటనే అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. లీటర్ ఫోన్లో మాట్లాడేడం అని మాత్రమే చెప్పి ఆమె వెళ్ళిపోయింది. కాని ఆ తర్వాత వచ్చిన వార్త అతని మనసును ఖాళీ చేసింది. ఆఫీస్ పని వల్ల ఆమె అక్కడే సెటిల్ అయిపోయింది. కాల్స్ తగ్గిపోయాయి, మెసేజీలు తగ్గిపోయాయి, చివరికి ఒక రోజు ఏ సందేశం కూడా రాలేదు. ఆ రోజులు అక్కడే ముగిశాయి. ప్రస్తుతం వర్షంలో నడుస్తూ ఉన్న అర్జున్ తన కళ్లలో తడిని దాచుకోలేకపోతున్నాడు. ఆ రోజులు మళ్లీ వస్తాయా అనే ప్రశ్న అతనిని రోజూ వెంటాడుతోంది. జీవితం ముందుకు లాక్కుపోతుంటుంది, కాని జ్ఞాపకాలు మాత్రం వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఒక సాయంత్రం అర్జున్ ఆఫీస్ నుంచి బయటకు రావడానికి రెడీ అవుతుండగా ఫోన్ మోగింది. డిస్ప్లే మీద ఒకే పేరు, ఆదితి కాలింగ్. ఏళ్ల తర్వాత వచ్చిన ఆ కాల్ అతని గుండెను ఒక్కసారిగా బలంగా కొట్టించింది. కాల్ ఎత్తగానే ఆమె స్వరం వినిపించింది. అర్జున్, నువ్వే కదా? ఆమె స్వరంలో కంపనం ఉంది. ఎస్ ఆదితి అని మాత్రమే చెప్పగలిగాడు. కొద్ది నిశ్శబ్దం తర్వాత ఆమె చెప్పింది, నిన్ను కలావలి, కెన్ వి మీట్? మరుసటి రోజు లంబసింగి దగ్గర ఉన్న ఒక చిన్న కేఫేలో వారు కలుసుకున్నారు. అర్జున్ లోపలికి వెళ్లగానే ఆదితి అదే నవ్వుతో కనిపించింది. కాని కళ్లలో ఏదో బాధ స్పష్టంగా కనిపించింది. ఆమె ముందే మాట్లాడింది. అర్జున్, నేను తప్పు చేశానని నాకు ఇప్పుడు తెలుసైంది. మన మధ్య ఉన్నది నిజమైనది. ఆ రోజులు నా జీవితంలోనే అందమైన రోజులు. అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు. ఆ తర్వాత ఆదితి ఒక్కమాట చెప్పింది, నా జీవితంలో ఇప్పుడు ఎవరో ఉన్నారు. అర్జున్ మనసు ఒక్కసారిగా బరువైంది. కాని ఆయన చిరునవ్వు నవ్వుతూ, ఐమ్ హ్యాపీ ఫర్ యూ అని అన్నాడు. కాని ఆదితి కళ్లలో నీళ్లు. అవును, నాకు వాళ్లంటే గౌరవం ఉంది. కాని ప్రేమ మాత్రం నువ్వే అర్జున్. కొన్ని ప్రేమలు కలిసిపోకపోయినా కూడా మనసుల్లో మాత్రం శాశ్వతమైపోతాయి. అదే ప్రేమ వాళ్ళిద్దరి మధ్య. ఆదితి నెమ్మదిగా చెప్పింది, మన ప్రేమ నిజమే అర్జున్, కాని మనకు సమయం తోడుకాలేదు. అర్జున్ కళ్లలో నీరు మెరుస్తున్నా అతను నవ్వుతూ అన్నాడు, ఆ రోజులు మళ్లీ రాకపోయినా ఆ రోజులు ఉన్నందుకే ఈరోజు మనం ఇలాగే మాట్లాడుతున్నాం. కేఫే నుంచి బయటకు ఇద్దరూ నడుస్తూ వచ్చారు. వర్షం మళ్లీ ప్రారంభమైంది. రోడ్డుపై నెమ్మదిగా నడుస్తూ ఇద్దరూ మాట లేకుండా నిశ్శబ్దంగా సాగారు. ఇది ప్రేమ ముగిసిన నొప్పి కాదు, ప్రేమ ఉన్నా కూడా కలిసిపోకపోయే బాధ. ఆదితి చివరిసారి ఆగి అంది, అర్జున్, నువ్వు నిజంగా మంచివాడివి. నన్ను క్షమించు. అర్జున్ కళ్లలో ఉన్న తడిని దాచుకుంటూ అంది, క్షమాపణ అవసరం లేదు ఆదితి, నువ్వు నా కథలో అందమైన పేజీ. ఆ మాటతో ఇద్దరూ చివరిసారి చిరునవ్వు నవ్వుకున్నారు. ఆదితి వెనక్కి తిరిగి తన వాహనంలో ఎక్కింది. అర్జున్ మాత్రం వర్షంలో నిలబడి ఆ కారును దూరమవుతూ చూస్తూ నిలబడ్డాడు. కొన్ని రోజులు మళ్లీ రావు, కాని ఆ రోజులు ఉన్నందుకు అతని హృదయం ఇంకా జీవిస్తుంది. ప్రేమ ఎప్పుడూ కలిసిపోవడమే కాదు, కొన్ని ప్రేమలు జ్ఞాపకాల రూపంలో జీవితాంతం మన హృదయంలో నిలిచిపోతాయి. ఆ రోజులు మళ్లీ రాకపోయి